నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఈరోజు మనం పాకిస్తాన్లో జరిగిన ఒక అత్యద్భుతమైన కథను చూస్తాం. ఇది ఒక సైనిక అధికార అనధికార ఆకాంక్షలు, రాజకీయ కుట్రలు, అలాగే అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలను ఉపయోగించి స్వేచ్ఛను అణిచివేయడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయత్నాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ కథలో కేంద్ర బిందువు పాకిస్తాన్ సైన్యాధిపతి, తనకు తానే తగిలించుకున్న అవార్డు గ్రహీత ఫీల్డ్ మార్షల్ అయిన ఆసిం మునీర్ది. అతను పాకిస్తాన్ను పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకోవాలని కలలుగా అంటున్నాడు. ఈ విషయాన్ని ఒక మాజీ సైనిక అధికారి పూర్తిగా బాహటంగానే ఆరోపించాడు. అది కూడా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా ఆరోపించాడు. అదేలాగో చూద్దాం. మాజీ పాకిస్తాన్ సైనిక అధికారి మేజర్ అడిల్ రాజా ఇప్పుడు యూకేలో నిర్బంధ జీవనం గడుపుతున్నాడు. ఇప్పుడు అతను ఒక ఊహించని ఆరోపణ అయితే చేశాడు. అది కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో. ఆసిం మునీర్ పాకిస్తాన్ సైన్యాధిపతి దేశంలో అరాచకం సృష్టించి అధికారాన్ని పూర్తిగా గ్రాప్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని రాజా చెప్తున్నాడు. అసలు మునీర్ కల ఏంటంటే తనను తానే రాష్ట్రపతిగా చేసుకోవడం, అలాగే తన బావమరిదిని ప్రధానమంత్రిగా నియమించుకోవడం. ఇది మామూలు ఆరోపణ అయితే కాదు ఫ్రెండ్స్. ఇది పాకిస్తాన్ దేశ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేయగల ఒక పెద్ద కుట్ర. ఇంకా ఈ రాజా ఈ ఆరోపణలను ఇండియా టుడేలో ఇంకా ఏమేమి చెప్పాడు అనేది ఒకసారి చూద్దాం. అతను చెప్పిన దాని ప్రకారం మునీర్ దీనికోసం ఓ పెద్ద ప్లానే వేశాడు. ఈ ప్లాన్లో మాజీ సైనికుడు, మీకు గుర్తుండే ఉంటుంది, పర్వేజ్ ముషర్రఫ్ ఉన్నాడు కదా, ఇంతకుముందు పాకిస్తాన్ అధ్యక్షుడిలా చేశాడు. అతనిలాగే తాను కూడా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆసిం మునీర్ భావిస్తున్నాడు. ముషర్రఫ్ గతంలో పాకిస్తాన్ సైనిక పాలన కిందకి తీసుకెళ్లిన విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మునీర్ కూడా అదే దారిలో నడవాలని చూస్తున్నాడని రాజా హెచ్చరిస్తున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉందండి. రాజా పాకిస్తాన్ సైన్యం, దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ అయిన చీకటి రహస్యాలను బయటపెట్టినందుకు ఇప్పుడు యూకేలో బందీగా అనుభవిస్తున్నాడు. అతను యూకేలో ఉన్నప్పటికీ అతని కుటుంబం మాత్రం పాకిస్తాన్లో భయంకరమైన పరిణామాలను ఎదుర్కొంటోంది. అతని తల్లి ఇంటి నిర్బంధంలో ఉంది, అలాగే ఆమె పాస్పోర్ట్ కూడా రద్దు చేయబడింది. రాజా చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ సైన్యం అతన్ని నోరు మూయించడానికి యూకే న్యాయ వ్యవస్థను ప్రయోగిస్తోంది. బ్రిగేడియర్ రషీద్ నసీర్ ఐఎస్ఐ పంజాబ్ సెక్టర్ కమాండర్ రాజాపై యూకేలో పరువు నష్టం దావా వేశాడు. రాజా దీనిని స్లాప్ అంటే స్ట్రాటజిక్ లాసూట్ అగెయిన్స్ట్ పబ్లిక్ పార్టిసిపేషన్ అని పిలుస్తున్నాడు. అంటే ప్రజల స్వేచ్ఛను అణిచివేయడానికి ఉపయోగించే ఓ న్యాయమైన కుట్ర అని అర్థం. నిజానికి రాజా జీవితం కూడా సినిమా కథ లాంటిది. అతను పాకిస్తాన్ సైన్యంలో మేజర్గా పనిచేశాడు. కానీ సైన్యం రాజకీయ జోక్యం, అవినీతి, అలాగే న్యాయ వ్యవస్థపై దాడులను అతను బహిర్గతం చేసినందుకు దేశద్రోహం కింద 14 సంవత్సరాల జైలు శిక్షకు గురి చేశారు. కానీ అతను యూకేలో రాజకీయ ఆశ్రయం పొందాడు. అక్కడ కూడా అతను భద్రతా బెదిరింపులను పూర్తిగా ఎదుర్కొంటున్నాడు. ఒక సందర్భంలో అతని కేసు సాక్షి అయిన షహజాద్ అక్బర్పై యూకేలో యాసిడ్ దాడి జరిగిందని రాజా ఆరోపిస్తున్నాడు. ఈ దాడి వెనుక ఐఎస్ఐ హస్తం ఉందని అతను నమ్ముతాడు. ఇవి పాకిస్తాన్లో సైన్యం రాజకీయాలపై ఎలాంటి పట్టు కలిగి ఉందో, దాని అధికార దాహం ఎంత లోతుగా ఉందో చూపిస్తాయి. ఆసిం మునీర్ ఒక మద్రసా విద్యను అభ్యసించిన మొదటి సైన్యాధిపతిగా తన ఉపన్యాసాల్లో మతపరమైన భాషను ఉపయోగిస్తూ ఉంటాడు. అతను ఇటీవల ఫీల్డ్ మార్షల్గా పదోన్నతి కూడా పొందాడు. అంటే తగిలించుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. ఇది పాకిస్తాన్ చరిత్రలో రెండవసారి మాత్రమే జరిగింది. మొదటిసారి ఆయూబ్ ఖాన్ ఈ హోదాను స్వీకరించి దేశాన్ని సైనిక పాలన కిందకు తీసుకెళ్లాడు. చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందా? చూద్దాం. ఈ కథలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజా ఆరోపణలు కేవలం అధికార కాంక్షల గురించి మాత్రమే కాదు. అతను మునీర్ని భారతదేశంతో ఉద్రిక్తతలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాడని కూడా ఆరోపిస్తున్నాడు. భారతదేశంపై దాడి చేసే జింగోయిజం ద్వారా దేశంలో అతిపెద్ద అత్యవసర పరిస్థితిని సృష్టించి అధికారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మునీర్ ప్లాన్ చేస్తున్నాడని రాజా హెచ్చరిస్తున్నాడు. ఇదే కనుక నిజమైతే ఇది దక్షిణాసియా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపగలదు. ఫ్రెండ్స్, ఈ కథ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అయితే ఇస్తుంది. అధికారం, అవినీతి, అలాగే స్వేచ్ఛను అణిచివేయడానికి చేసే ప్రయత్నాలు ఎలా ఒక దేశ భవిష్యత్తును మార్చగలవు. అడిల్ రాజా లాంటి వ్యక్తులు తమ జీవితాలను పణంగా పెట్టి సత్యాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళ గొంతుకులను అణిచివేయడానికి పాకిస్తాన్లోని రాజకీయ నాయకులు, రాజకీయ సైన్యం కూడా గందరగోళం చేస్తున్నాయి. ఈ గందరగోళం దేశాన్ని ఎటు తీసుకెళ్తుంది? ఆసిం మునీర్ నిజంగా రాష్ట్రపతి కావాలని కలగంటున్నాడా? ఈ ప్రశ్నలకైతే సమాధానాలు రాబోయే రోజుల్లోనే తెలుస్తాయి. మరి మీరు ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో మీ కామెంట్ తెలియజేయండి.